హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాదామతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న భోగి రోజు మా మనవరాలకి భోగిపళ్ళు పోసామండి. అదే వీడియో అనమాట. ఇక్కడ చూసారు కదా, భోగి రోజు మా అపార్ట్మెంట్లో వాళ్ళని పిలిచానమాట. ఇంకా వాళ్ళు వచ్చారు. ఇదిగోండి మా పెద్ద పాప అందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా తాంబూలం ఇస్తుందండి. ఇంకా లాస్ట్లో రావటంలోనైతే పసుపు రాస్తుంది అనమాట. తనకి ఇలాంటివి అంటే చాలా చాలా ఇష్టం అండి. పోయిన సంవత్సరం అయితే మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళామండి. అక్కడ ఇంకా చాలా బాగా జరిగిందనమాట. ఎందుకంటే అది పల్లెటూరు కాబట్టి అందరూ చాలా బాగా వస్తారు అక్కడికి. చాలా కళగా ఉంటుంది. చాలా బాగా జరిగింది. పోయినసారి మా మనవరాలకి మా చెల్లి వాళ్ళ బాబుకు కూడా వేసామన్నమాట భోగిపళ్ళ అప్పుడు. ఇక్కడ అంటే పండగ కూడా మా అపార్ట్మెంట్లో కొంతమంది అయితే ఊరికి వెళ్ళారు, ఉన్న వాళ్ళు అయితే వచ్చారనమాట అండి. ఇక్కడ చూసారు కదా, మా మనవరాలు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని ఆడుతుంది కదా. మా మనవరాలు పక్కన కూర్చున్నది పాప అయితే మా అమ్మాయి వాళ్ళు ఇంటి పక్కన ఉంటారంటండి. వాళ్ళ పాప కూడా వచ్చిందని చెప్పేసి ఆ పాపకు కూడా భోగిపళ్ళు పోసామన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా కొంచెం వచ్చే వాళ్ళు ఉన్నారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూసారు కదండి, మా అమ్మాయి అయితే నాకు పసుపు రాస్తుంది ఇక్కడ. ఇదిగోండి, ఇలాంటివి అంటే మా పెద్ద పాపకి చాలా ఇష్టం అండి. పసుపు రాయటం, బొట్టు పెట్టడం, పూజలు చేయటం ఇలాంటివి అంటే తనకి చాలా ఇష్టం అనమాట. జాబ్ చేసుకుంటూనే అవన్నీ చేసుకుంటుంది తను. ఇక్కడ చూసారు కదండి, ఇదిగోండి చూసారుగా, ఈ పక్కన వైట్ డ్రెస్ వేసుకున్న పాప అమ్మాయినండి, వాళ్ళ పాపేనమాట. మా మనవరాలు పక్కన కూర్చున్నది ఆ పాపకేనమాట భోగిపళ్ళు పోయాలి. ఇదిగోండి వీళ్ళ అమ్మాయినమాట, వైట్ డ్రెస్ వేసుకుంది కదా, వాళ్ళ అమ్మాయి అనమాట. ఇక్కడ చూసారు కదా, కొంతమంది వచ్చారండి. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము భోగిపళ్ళు పోస్తున్నాము. పిల్లలకి భోగిపళ్ళు పోయటం మూలాన శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉంటుందని చెప్పేసి పెద్దలు అంటారండి. అలాగే మంచి జ్ఞానవంతులు కూడా అవుతారు పిల్లలు. అలాగే నరదిష్టి కానీ దిష్టి కానీ ఏది ఉన్నా సరే పోతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. అందుకనే పిల్లలకి భోగిపళ్ళు అనేది పోస్తూ ఉంటారు. భోగి రోజు సాయంత్రం పూట పోస్తారనమాట. చూసారు కదండి, ఇప్పుడు మేమైతే భోగిపళ్ళు అయితే పోస్తున్నాము. వీళ్ళేనండి, ఆ పక్కన పాప ఉన్నది కదా, మా మనవరాల పక్కన వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. వీళ్ళే మా అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన ఉంటారనమాట అండి. ఇంకా చూసారు కదా, వాళ్ళు కూడా భోగిపళ్ళు పోసేస్తున్నారు. ఈ వీడియో అనేది లేట్ అప్లోడ్ చేస్తున్నానండి. కొంచెం ఈ పండగ పనుల మూలాన నాకు కొంచెం గొంతు కూడా బాగాలేదనమాట. జలుబు చేసి కొంచెం లైట్గా ఫీవరిష్గా ఉందనమాట. అందుకనే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టిందండి. ఇక్కడ చూసారు కదా, పిల్ల అయితే అసలు ఉండట్లేదండి. ఊరికే ఆడుతూ దిగేస్తుంది అనమాట. కింద రేగిపళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఏరుకుంటానికి అని చెప్పేసి దిగుతుందనమాట. ఇక్కడ చూసారు కదండి, చిన్నపిల్లలతో కూర్చోపెట్టాలంటే కొంచెం అంటే ఇబ్బంది అనమాట. ఇంకా అస్సలు వినరు మాట అనేది. కొంచెం మా మనవరాలంటే కొంచెం పెద్దగా అయింది కాబట్టి కొంచెం కరెక్ట్గా అట్లా కూర్చొని ఉంది. ఈ పాప చిన్నదే కాబట్టి కొంచెం కిందకి దిగి వాటితో ఆడుకోవాలి అని చెప్పేసి తను కిందకి దిగుతుందనమాట. ఇప్పుడు నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తానండి, మీరు చూడండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. బాయ్ అండి.